ఏం చేస్తున్నావు? జబర్దస్త్ చూస్తున్నా దివ్య. జబర్దస్త్ గురించి ఒక వచనం అడుగునా, చెప్తావా? అడుగు. జబర్దస్త్ నుండి 3 కమెడియన్లు డైరెక్టర్గా వచ్చిర్రు. వాళ్ళు ఎవరు? వాళ్ళు తీసిన సినిమాలు ఏంటి? జబర్దస్త్ నుంచి 3 కమెడియన్లు డైరెక్టర్లు వచ్చిర్రు. అవును. అది వాళ్ళు తీసిన సినిమాలు ఏంటి? ఆయన అదే కమెడియన్ వేణు, అదే నారాయణ మూలగబొక్క గురించి తీసే సినిమా బలగం వేణు డైరెక్టర్ తీసిండు. అయిలే బావని మందలు చెప్పాను. నా పెళ్లిగా నచ్చుండా ఎదుర్కొనికి. ఇన్నేళ్లకు అల్లుడు ఇంటికి వస్తే ఎట్లా మసులుకోవనో గా పోరని తెలిసినంత కూడా ఈ పాడు కావడం తెలుసు. ఇట్లా మర్యాద లేని వాళ్ళ ఇంట్లో ఉంటే నా ఇజ్జత్ కూడా పోతుంది. మీరేమన్నా మనుషులన్నారా? ఇచ్చేసి పోతుంది కదరా. ఎవ్వరి స్వార్థం వాడే చూసుకుంటాను రా. ధనరాజ్ కూడా తీసిండు ఒక సినిమా, సముద్రకని వాళ్ళ నాన్న క్యారెక్టరు. సముద్రకనిని సొంత తండ్రిని చంపాలని చూస్తాడు ధనరాజ్ ఆ సినిమాలో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. ఏం సినిమా అది? సముద్రకని ధనరాజ్ చెప్పు. రామం రాఘవం. ఆ మాత్రం దానికి ఇంట్లోంచి గంటేస్తాడా? మా నాన్న మీలాగే ఎందుకు ఆలోచించడం? నేనే రమ్మని చెప్పాను. అది 2. థర్డ్ వన్ ఇంకోటి ఈయన రీసెంట్గా చూసిన సినిమా, మన యూట్యూబరు హీరో మన రాజ్ తరుణ్ హీరోగా అదిరే అభి తీసింది సినిమా. రాజ్ తరుణ్ అదిరే అభి ఆలోచించు. అలా రాజ్ తరుణ్ మన ఎదుటి వాళ్ళని చూస్తే నుదుటి మీద గీతలు కనపడతాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎప్పుడు చచ్చిపోతారు అని తెలుస్తుంది ఆ సినిమాలో. బాగుంటాయి సినిమాలు. సార్ సార్ సార్, ఈ తల మీద మీకు ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది, బట్టతల. సత్తు పైలవాన్ నేను లేపేస్తా. ఇది మిషన్ అసాసిన్. సినిమా పేరు? ఇప్పుడు రామం రాఘవం బాగుంటుంది. ఇది కూడా సినిమా పేరు గుర్తు రావట్లేదు, మొన్న ఓటీటీలో చూసిన. అది గుర్తు రావట్లేదు కానీ తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. కానీ బాగుంటాయి సినిమాలు 3.